వెల్కమ్ టు ప్రెస్ న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మండలం ఎంపీడీఓ ఆఫీస్ నందు ఉపాధి హామీ కూలీలకు పనిముట్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న పినపాక శాసనసభ్యులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ 2006వ సంవత్సరంలో ఉపాధి హామీ పథకం కేంద్ర ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ ముందు చూపుతో ప్రవేశపెట్టారు. అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడే విధంగా వ్యవసాయ పనులు లేని రోజుల్లో పేదలని ఆదుకునే విధంగా ఈ యొక్క పథకాన్ని ప్రవేశపెట్టి పేదల ఆకలి తీర్చింది ఇందిరమ్మ ప్రభుత్వం అని తెలిపారు. ఒక రోజుకి అధికారులు ఇచ్చిన కొలతల ప్రకారం పనిచేసిన వారికి 307 రూపాయలు వర్తిస్తాయి. 15 రోజుల్లో మీ యొక్క ఖాతాలో డబ్బులు జమ అవుతాయి. పనిచేసే ప్రదేశాల్లో త్రాగునీరు సేద తీరేందుకు టెంట్లు, మెడికల్ కిట్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. మండల వ్యాప్తంగా 12 లక్షల రూపాయలతో 701 టీంలకు గాను 3503 మంది ఈ పథకం ద్వారా ఈ యొక్క పనిముట్లను అందుకుంటున్నారని తెలియజేశారు. ఇందిరమ్మ పథకం అవలంబిస్తున్నటువంటి సంక్షేమ పథకాలను ప్రతి ఒక్క నిరుపేద కుటుంబం సద్వినియోగం పరచుకోవాలని కోరారు. మంజూరైనటువంటి ఇందిరమ్మ లబ్ధిదారులు త్వరగా ఇంటి పనులు పూర్తి చేసుకోవాలని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని ఎవరు అధైర్యపడకూడదని తెలిపిన పినపాక శాసనసభ్యులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ నరేష్, ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఎంపీఓ వెంకటేశ్వర్లు, ఏపీఓ ఉదయశ్రీ, ప్రభుత్వ అధికారులు, మండల అధ్యక్షులు పిరినాకి నగేష్, టౌన్ అధ్యక్షులు శివ, సైదులు, మహిళా మండల అధ్యక్షురాలు సౌజన్య, మైనార్టీ అధ్యక్షులు రహీం బాషా, శివాలయం చైర్మన్ కూచిపూడి బాబు, చైర్మన్ మధుసూదన్ రెడ్డి, అనుబంధ సంఘాల మండల ముఖ్య నాయకులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ, రెక్కల మీద బతికే వాళ్ళు, కూలీ చేసుకొని జీవించే కుటుంబాలకు, అన్ని వర్గాల కుటుంబాలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల పేదలకు గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాలకు, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పించాలని, వ్యవసాయ పనులు లేని సమయంలో మరి ఖాళీగా ఉంటారు, పని చేసుకోవడానికి పని దొరకదు, ఇంట్లో ఎల్లదు, పస్తులు ఉండేటటువంటి కుటుంబాలకు కడుపు నిండా భోజనం పెట్టాలని చెప్పేసి 2006లో ఈ యొక్క గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ఆ రోజున కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. అంతకుముందు ఈ చట్టం లేదు. ఈ చట్టం వచ్చిన తర్వాత మన తెలంగాణ రాష్ట్రంలో, మన నియోజకవర్గంలో, మన మనుగూరు మండలంలో కూడా వ్యవసాయ పనులు అయిపోగానే మరి వాళ్ళు వ్యవసాయ కూలీ చేసుకునే వాళ్ళు మరి పని ఖాళీ ఉండకుండా పని కల్పిస్తూ, వారికి ఉపాధి ఇస్తూ, కడుపు నిండా భోజనం పెడుతూ, మరి దీనికి కారణమైనటువంటి మన అప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసినటువంటి చట్టం ఇవాళ అద్భుతంగా అన్ని వర్గాల ప్రజలకు, పని చేసుకునే వాళ్ళందరూ కూడా బాగా ఉపయోగపడుతూ ఉంది. మరి ఈ రోజు చాలామంది పని చేస్తూ ఉన్నారు. మరి ఆ రకమైన అంకురార్పణ చేసినటువంటి సందర్భంలో మరి ఈ రోజున మనం పనిచేసే వాళ్లకు మరి మన ప్రభుత్వం ఇవాళ ప్రజా ప్రభుత్వం, మీరు ఎన్నుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో పనిచేసే వాళ్ళకి ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడవద్దు, మరి వాళ్ళకు పనిముట్లుగా ఇవ్వాలని చెప్పేసి మన నియోజకవర్గ వ్యాప్తంగా మరి గ్రామీణ ఉపాధి హామీ పనుల్లో జాబ్ కార్డు పొంది మరి లబ్ధి పొందుతున్నటువంటి, మరి జాబ్ కార్డు ఉన్నటువంటి కూలీలందరికీ, గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూలీ చేస్తున్నటువంటి కూలీలందరికీ కూడా పనిముట్లు కూడా అందించాలని చెప్పేసి ఈ కార్యక్రమానికి మన ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో చూస్తే మన మండలంలో 701 యూనిట్స్ ఉన్నాయి. 701 యూనిట్ టీములలో సభ్యులుగా 3503 మంది 3503 మంది సభ్యులుగా మరి ఉన్నటువంటి సందర్భం. వీళ్ళందరూ కూడా ఈ రోజున ప్రతి టీంలో మరి వాళ్ళ టీంకు 2 తట్టలు, మరి ఒక గడ్డపార, అదేవిధంగా 2 పారలు, ఇవి పనిముట్లు, ఇవి అందజేయడం జరుగుతుంది. దానికోసం ఇవాళ ఇవి ప్రారంభం చేసుకుందామని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎంపీడీ గారు చెప్పగానే పెట్టమని చెప్పినాను. అవి దాదాపు 12 లక్షల రూపాయలు ఖరీదు చేసినటువంటి పనిముట్లను ఈ రోజున మనం మీ అందరికీ అందిస్తా ఉన్నాం. మీరు మంచిగా పనిచేసి మరి ఈ ప్రభుత్వ, అప్పుడు ఆనాటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెట్టినటువంటి లక్ష్యం ఏదైతే ఉందో, పేద ప్రజలకు కడుపు నిండా పెట్టాలి. మీరు పనిచేస్తే మీ ఊర్లే డెవలప్మెంట్ చెందుతాయి. మీ ఊర్లో మీ రహదారులు మీరే పని చేసుకోవాలి. మీ ఊర్లో చెరువులు, కుంటలు ఉంటే మీరే పని చేస్తే డబ్బులు మీకే వస్తాయి. మరి మీ ఊర్లో డెవలప్మెంట్ నిర్ధారణ చేసింది గవర్నమెంట్. ఆ మేరకు చూస్తే గరిష్టంగా 307 రూపాయల రోజు మీరు పొందాలి. ఒకరోజు పని చేస్తే 3 రూపాయలు కూడా పొందేటటువంటి కూలీలు మరి ఇవాళ మరి రిపోర్ట్లు చూస్తే ఉంది. 275 పొందే వాళ్ళు తప్పనిసరి మంచిగా పనిచేయండి,
307 ఏదైతే ఉందో మీరు టెంట్ ఏర్పాటు, అదేవిధంగా మంచినీళ్ళ ఏర్పాటు, అదేవిధంగా మెడికల్ కిట్ ఒకటి ఏర్పాటు. అక్కడ ఎవరికైనా ఏ ఇబ్బంది లేకుండా తాగడానికి మంచినీళ్ళు, చేద చేయడానికి టెంటు, అదేవిధంగా ఏదన్నా అనుకోకుండా ఏదన్నా చిన్న గాయం అయితే వెంటనే మరి ఫస్ట్ ఎయిడ్ చేయడానికి మరి మెడికల్ కిట్ కూడా అక్కడ ఉండాలి.